ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత లండన్ పర్యటనను సైతం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. సోమవారం లండన్లో పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా, యూరోప్ చైర్మన్ ప్రకాష్ హిందూజాలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హిందూజా గ్రూప్ కీలక అవగాహన ఒప్పందం ఎంఓయూపై సంతకాలు చేసింది. హిందూజా గ్రూప్ దశలవారీగా ఏపీలో 20,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. విశాఖపట్నంలోని 1050 మెగావాట్ల థర్మల్ ప్లాంటుకు అదనంగా మరో 1600 మెగావాట్ల సామర్థ్యాన్ని విస్తరించనుంది. కృష్ణా జిల్లాలోని మల్లవల్లిలో ఈవీ తయారీ యూనిట్ నెలకొల్పి ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, లైట్ కమర్షియల్ వాహనాలను తయారు చేయనుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తుంది. రాయలసీమలో భారీ సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. హిందూజా గ్రూప్ ప్రతిపాదనలు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ విండో ఏర్పాటు ద్వారా ట్రాక్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హిందూజా ఒప్పందంతో పాటు సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ, ఏవియేషన్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జాల్డ్ను సీఎం ఆహ్వానించారు. అమరావతి, విశాఖలో కొత్త టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా, నియంత్రణ రంగంలో పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఆ సంస్థ సీటీఓ నిక్కీ గ్రేడీ స్మిత్తో సీఎం భేటీ అయ్యారు. ఓర్వకల్లులో మిలిటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్ యూనిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని, భోగాపురం విమానాశ్రయం సమీపంలోనూ ఏవియేషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్ఆర్ఏఎం, ఎంఆర్ఏఎం, గ్రూట్, శాంకో హోల్డింగ్ లిమిటెడ్ ప్రతినిధులతో భేటీ అయ్యి సెమీకండక్టర్లు, అధునాతన ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు, అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని, విశాఖ, తిరుపతిలలో అవకాశాలను పరిశీలించాలని పలు మల్టీనేషనల్ కంపెనీలను సీఎం చంద్రబాబు కోరారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంబిస్తున్నామని పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు.